భాద్రపద మాసం ప్రారంభమైంది. మరి భాద్రపద మాస విశిష్టత ఏంటో తెలుసుకుందాం. చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర లేక ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం అయింది. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాలను ఇస్తాయి. కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదే రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తొలుతూగుతారు. భాద్రపద శుక్ల చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ రావటం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయటం వల్ల స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది బ్రాహ్మణునికి అరటిపళ్ళు, నెయ్యి, పంచదార దక్షిణ ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. అంతేగాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారలతో తయారు చేయకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించటం శ్రేయస్కరం. బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు. బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన, పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి. ప్రపంచంలోని ధర్మమత స్థాపనకు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. భాద్రపద శుద్ధ షష్ఠి, సూర్య షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. ఈ రోజున సూర్యునికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో ప్రాసనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి. భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించటం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయటం ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ధ ఏకాదశి, దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. ఈ రోజున వామనుణ్ణి ఆరాధిస్తే అన్ని విషయాల్లోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్ప సాయిగా నాభి కమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తే దారిద్ర బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భాద్రపద పౌర్ణమి రోజున ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ శాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. భాద్రపద పూర్ణమితో మహాలయ పక్షం ఆరంభమవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణాలు ఇవ్వాలి. శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాల్లో చేయాలి. భాద్రపద బహుళ తదేన ఉండ్రాళ్లు తద్దెగా చెప్పబడుతుంది. ఇది స్త్రీలు చేసుకునే పండుగ. ముఖ్యంగా కన్నెపిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు ఐదవతనం వృద్ధి చెందుతుంది. భాద్రపద కృష్ణ ఏకాదశి, అజయ్ ఏకాదశి, దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాలు పొందవచ్చు. భాద్రపద కృష్ణ అమావాస్య, మహాలయ అమావాస్య, ఈ రోజున పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయటం ఆచారం.